సాధారణంగా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరగడానికి మెయిన్ కారణం మన దేశస్తులు విదేశాలకు వెళ్ళి అక్కడ కష్టపడి సంపాదించిన డబ్బుని తిరిగి ఇంటికి పంపిస్తూ ఉంటారు. సాధారణంగా ఈ ప్రక్రియ మిగతా దేశాల్లో ఉండవు. అమెరికాలో అయితే అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎంత వస్తే అంత వాడి తినడానికే సరిపోతుంది. ఇంకా హీ విల్ ఎంజాయ్ ఇట్. అంతేగాని ఒక బరువు బాధ్యతలు పిల్లలకు ఉండవు, పిల్లల యొక్క బరువు బాధ్యతలు తల్లిదండ్రులకు ఉండదు. 16 ఏళ్ళు వచ్చేసరికి ఇంట్లో వచ్చి ఫుట్బాల్ తన్నేస్తారు. నీ ఇష్టం, నువ్వు బతకరా నీ వీధి మీద, దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి అని పాడుకుంటూ పోరా అంటారు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్న ఆ దేశంలో మరి మన దేశానికి కంపారిజన్ చేసుకుంటే మన దేశస్తులు ఏం చేస్తారంటే ఎక్కడికైనా వెళ్ళినప్పటి నుంచి అక్కడ డబ్బులు వెంటనే పంపిస్తూ ఉంటారు ఇంటికి. ఇక్కడ వీళ్ళు ఇల్లు స్థలాలు పొలాలు కొంటూ ఉంటారు. మరి కొంతకాలంగా ఏమైందంటే 1991లో మనకి ఫారిన్ రిజర్వ్స్ తగ్గిపోయినప్పుడు ఎవరు ఆదుకున్నారంటే ప్రత్యేకంగా మనకి ఈ ఎన్ఆర్ఐలే పాల్గొన్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వాళ్ళు పంపించే రెమిటెన్స్ ద్వారా మాత్రమే మనం నిలవగలిగాం. ప్రత్యేకంగా కువైట్, ఈ గల్ఫ్ కంట్రీస్ ఉంటాయి సరే, అక్కడ వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో పంపిస్తారు. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళు ఆ డబ్బుని సొంత స్థలాలు కొనుక్కోవటం కానీ, వస్తువులు కొనుక్కోవటం కానీ పెద్దగా వాడరు. ఎందుకంటే వాళ్ళకి అధికారం లేదు స్థలం కొనడానికి కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, ఫ్లాట్ కొనుక్కోవడానికి కానీ. వేరే అమెరికాలో వచ్చేటప్పటికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది దానికోసం ట్రై చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆదుకునేది ఎవరు? చాలా కామన్ మ్యాన్ సార్. ఫిట్టర్లు, తర్వాత వెల్డర్సు, ఇలాంటి చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళే చాలామంది మన దేశాన్ని ఆదుకున్నారు. అసలు నిజంగా దేశభక్తి ఉన్నవాళ్ళు లేకుంటే దేశాన్ని ఆదుకున్న వాళ్ళు వీళ్ళే అన్న సంగతి వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు ఎవరో ఇవ్వాల. కానీ అంటే అది వాడికి అవసరమై పంపించేలేవో అనేవాళ్ళు మనకి ఎక్కువ, గిరిజన్ లాంటి వాళ్ళు. మరి అలా కాకుండా మన దేశానికి కావాల్సిన సహాయం సరైన టైంలో అందించింది వీళ్ళే. కాబట్టి వీళ్ళకి మనం ఎప్పుడూ రుణపడి ఉంటాం. అంటే అఫ్కోర్స్ వాళ్ళకి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లేకపోవచ్చు, ఇక్కడ అవకాశాలు లేక అక్కడికి వెళ్ళి ఒక్కరే పాపం ఒంటరిగా ఉండొచ్చు కాక. ఇలాంటి పరిస్థితుల్లో వారు చేసిన గొప్ప త్యాగాలకి మనం గుర్తించాలి. మన దేశం గుర్తించాలి, ప్రతి పౌరులను కూడా మనం గుర్తించాలి. వాళ్ళ సేవని మన ఆపద సమయంలో ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఫారిన్ కరెన్సీ పంపించడం వల్ల మన నిల్వలు పెరిగాయి, మన విదేశీ వస్తువులు ఆయిల్స్ కొనుక్కోవడానికి అవకాశం ఏర్పడింది. మరి ఈరోజు పరిస్థితులు అమెరికాలో కానీ ఆస్ట్రేలియా కానీ ఎలా ఉన్నాయంటే వాళ్ళు మన పిల్లలు అక్కడికి వెళ్ళి ఫస్ట్ 1 or 2 years డబ్బులు పంపిస్తారు, కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయడం మొదలెడుతున్నారు. దీనివల్ల మన దేశానికి లాభం ఏమి ఉండదు. అక్కడ ఎకానమీ డెవలప్ అవుతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతూ ఉంటుంది. మరి ఇలాంటి మారిన పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి అనే దాని గురించి ఒక దశని నిర్ణయించాల్సింది ప్రభుత్వమే. మరి ఇలాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్లు కావాలంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని మరి ప్రమోట్